నేను మీ ప్రియాంక. ఇవాళ చికెన్ ఫ్రై రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా 3/4 కేజీ చికెన్ తీసుకొని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారం, 3/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకొని ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలండి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక షాజీరా వేసుకోవాలి. షాజీరా చిటపటమన్నాక 2-3 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అవి నేను ప్యాన్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇది మసాలా పౌడర్ కోసం 4-5 చిల్లీస్, 8 కాజు, 1 టీ స్పూన్ ధనియా అండ్ హోల్ గరం మసాలా. ఈ షాజీరా ఆనియన్స్ని ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వడం కోసం నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. ఈ ఫ్రైకి మంచి టేస్ట్ని ఇచ్చేది ఈ మసాలానే అండి. ఈ మసాలా పౌడర్ని ఈ లోపు మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం వేగాక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ఆనియన్ మిక్చర్లోకి యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవ్వనివ్వాలి. ఈ విధంగా 2-3 సార్లు బాగా కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఆనియన్ అడుగున ఉంటే ఆనియన్ మాడిపోతుందండి. కాబట్టి ఆనియన్ మొత్తం బాగా పైకి వచ్చేటట్టు నీట్గా కలుపుకోవాలి. 2-3 నిమిషాలు బాగా కలుపుకోండి. ఈ కర్రీకి మంచి టేస్ట్ని ఇచ్చేది మసాలా పౌడరేనండి. మసాలా పౌడర్ మరి ఒకసారి చెప్తున్నాను, రాసుకోండి. మసాలా పౌడర్ కోసం మనం 4-5 చిల్లీస్, 8 కాజు, 1 టీ స్పూన్ ధనియా అండ్ హోల్ గరం మసాలా వేసుకోవాలి. హోల్ గరం మసాలాలో 1 టీ స్పూన్ మిరియాలు, 4-5 లవంగ, చిన్న ముక్క చెక్క, 4-5 ఇలాచి, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు కూడా మిక్సీలో వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేస్తున్నానండి. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం మూత పెట్టుకుంటూ ఉండాలి. ఇలా చికెన్లోంచి వాటర్ వచ్చిందండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఏ చికెన్ రెసిపీ చేసేటప్పుడైనా సరే మనం చికెన్ని ఎక్కువసేపు బాయిల్ అవ్వనివ్వాలండి. అది ఫ్రై అయినా కర్రీ అయినా అప్పుడే చికెన్లో ఉన్నటువంటి జర్మ్స్ అనేవి పోతాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఎక్కువసేపు ఉడకనివ్వాలండి. వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో తీస్తూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి నాకు మినిమం 1 అవర్ పట్టిందండి. ఇంట్లో 2 చిన్నపిల్లలు ఉంటే ఇద్దరికి ఒకటే నచ్చవండి. దానికోసం ఆ రోజు నేను మా పెద్ద బాబుకి ప్రాన్ కర్రీ అండ్ మా చిన్న బాబు కోసం చికెన్ ఫ్రై చేశానండి. ఆ రెసిపీని నేను షార్ట్స్లో పెట్టాను. ఒక సబ్స్క్రైబర్ మన షార్ట్ చూసి చికెన్ ఫ్రై రెసిపీ చేయమని రిక్వెస్ట్ చేశారండి. త్వరలోనే ప్రాన్ కర్రీ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను.
చాలామంది నన్ను అడుగుతున్నారు ఇంత చిన్నపిల్లడితో ఎలా చేసుకుంటున్నామని. నేను ఇలా చేసుకోవడానికి మా హస్బెండ్ సపోర్ట్ చాలా ఉందండి. మా మదర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంట్లో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే మనం ఏ టాస్క్ అయినా ఈజీగా చేసేయగలుగుతాం. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, అది కూడా ఇంకిపోవాలి. ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయింది చూడండి. ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఆ మసాలాని మొత్తం కోర్స్గా బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది పేస్ట్ లాగా చేసుకోకూడదండి. ఇది ఫ్రై కాబట్టి కోర్స్గానే బ్లెండ్ చేసుకోవాలి. దానిలో ఎటువంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఈ విధంగా కొంచెం కరివేపాకును కూడా ఈ చికెన్ ఫ్రైలోకి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఈ విధంగా మసాలా పౌడర్ని కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాను. అది చికెన్ ఫ్రైలోకి యాడ్ చేస్తున్నాను. మసాలా కోసం అన్ని పచ్చి వేసాం కాబట్టి అవి 2-3 నిమిషాలు బాగా వేగనివ్వాలి. అడుగు పట్టకుండా చూసుకోండి. మసాలా పౌడర్ని చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు 3-4 నిమిషాలు బాగా వేగనివ్వాలి. కొంచెం అడుగు పడుతూ ఉంటుందండి, కొంచెం మనం తిప్పుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నా. కొత్తిమీరని యాడ్ చేసుకున్నాక అంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. 2-3 నిమిషాలు కలుపుకొని పెట్టుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఈ సండే అందరూ తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.